హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. శ్రావణ శుక్రవారం పూజ మీరంతా ఎలా చేసుకున్నారండి? శ్రావణ శుక్రవారం పూజ అయితే 5వ వారం అనమాట. లాస్ట్ వారం పూజ మా ఇంట్లో ఇలా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్లో షేర్ చేసుకోండి. నేనైతే ఇంకా శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసేసుకున్నాక ఇంకా దోస పిండికి, ఇడ్లీ పిండికి అయితే స్టార్ట్ చేసేసామండి గ్రైండరు. ఇంకా పిండిలు అయితే నలుగుతున్నాయి అనమాట. ఇంకా నేనైతే మధ్యలోనూ ఉల్లికారం అయితే పెట్టి ఆకాకరగా చేశానండి. ఆకాకరగా ఉల్లికారం అంటే నాకు మా అమ్మగారికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా అదైతే చేస్తున్నాను. ఇంకా అమ్మనైతే ఆనపకాయ పులుసు పెట్టమన్నానండి దీనికి కాంబినేషన్గా. ఇంకా అమ్మ అయితే ఆనపకాయ పులుసు కూడా చేశారు. మా మధ్యాహ్నం లంచ్ రెసిపీస్ అనమాట. ఆనపకాయ పులుసు, ఆకాకరకాయ ఫ్రై అండి. ఇంకా వేడివేడిగా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఆనపకాయ పులుసు అయితే నేను అమ్మని పెట్టమన్నాను. అమ్మ అయితే చాలా బాగా పెడతారనమాట. ఇంకా అందుకని అమ్మకి చెప్పాను. ఇంకా నేను వచ్చేసి అయితే అమ్మవారికి నైవేద్యంగా పాల పొంగల్ అయితే చేశానండి. ఇంకా నేను పాల పొంగల్ చేశాను, అమ్మ అయితే దద్దోజనం చేశానని చెప్పేసి తీసుకొచ్చారనమాట. ఇంకా దద్దోజనమును పాల పొంగల్ అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టి మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. అసలు పూజ వీడియో నేను వీడియో తీసినా సరే ఆ వీడియో అలా చూస్తుంటే ఎంత కన్నుల విందుగా ఉంటుందోనండి. అసలు చాలా నిండుగా అయితే ఉంటుందన్నమాట. ఎంత నిండుగా ఉందో చూడండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంట్లోనూ అలాగా సాంబ్రాణి ధూపంలో అమ్మవారిని అలా చూస్తుంటే ఎంత బాగుంటుందండి. ఇంకా మంచిగా విరజాజులు, మల్లెపూలు అయితే తెప్పించేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. చామంతి పూలు కూడా కలర్స్, లిల్లీ పూలు అన్నీ కూడా చాలా మంచిగా అయితే అనిపించిందనమాట. రెడ్ కలర్ మందారం అన్నీ ఉన్నాయండి. అన్నీ పెట్టుకొని కన్నెల విందుగా పూజ అయితే చేసేసుకున్నాను. ఈ పూజ అంతా అయిపోయాకైతే అమ్మవారికి నైవేద్యాలు అయితే పెట్టేసేసుకున్నానండి. పాల పొంగలి, దద్దోజనంతో అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాను. ఇంకా ఈ నైవేద్యం పెట్టాక ఇంకా లాస్ట్ వారం కదా, కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి అయితే నేను నమస్కారం చేసుకున్నానండి. అసలు చాలా బాగా మంచిగా అనిపించింది. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అయ్యే లోపు అయితే నాకు మీషో నుంచి పార్సిల్ అయితే వచ్చిందండి. ఇంకా నేనైతే కొంచెం మంచిగా అనిపించాయి కదా అని చెప్పేసి కొన్ని బుట్టలు అయితే పెట్టానండి, గోల్డ్ బుట్టలు. అవి అయితే వచ్చాయన్నమాట. నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నానండి. అవి ఎలా ఉన్నాయో నేను కూడా మీతో పాటే చూస్తున్నాను. మీరు కూడా చూడండి. ఇవిగోండి బుట్టలు. చూడ్డానికే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఎలా అనిపించినాయో మీరు కూడా కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి చూడ్డానికి. అచ్చం మన గోల్డ్ బుట్టలు ఉంటాయి కదా, సేమ్ అలానే ఉన్నాయండి. నావి సేమ్ గోల్డ్ బుట్టలు ఉండేవి అనమాట ఇటువంటివి. అవైతే అసలు కొన్ని అనుకోని కారణాల వల్ల పోయాయండి. అసలు నాకు ఇవి చూసేటప్పటికి నాకు అవే గుర్తొచ్చాయి అనమాట. మీకు ఎలా అనిపించింది నా వీడియో? ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్ అండి.